రోగులు ఎంతవరకు ఉప్పు తినవచ్చు? సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ రోగులు ఉప్పు తినటం ఎంతవరకు శ్రేయస్కరం కాదు అని డాక్టర్లు సైన్స్ చెప్తూ ఉంటుంది. దానికి ఎంతవరకు మన దగ్గర ఎవిడెన్స్ ఉంది అనేది మనం ఈరోజు పరిశీలిద్దాం. హార్ట్ ఫెయిల్యూర్ రోగుల్లో లో ఎంత ఉప్పు తినాలి అనేది ఒక 1000 మందిలో పరిశోధన చేసి సాల్ట్ హెచ్ఎఫ్ అనే ట్రయల్ చేశారు. అందులో ఎవరికైతే 1500 మిల్లీగ్రాములు అంటే సుమారుగా 1.5 గ్రామ్ సాల్ట్ అంటే టేబుల్ స్పూన్లో ఒక టీ స్పూన్లో 3వ వంతు మాత్రమే ఉప్పు ఇచ్చారు. దానికి ఆపోజిట్గా ఒకరికి నార్మల్గా ఎంత తింటారో అంత సాల్ట్ ఇచ్చి చేశారు. సో ఎవరికైతే తక్కువ సాల్ట్ ఇచ్చారో ఎవరికైతే నార్మల్ సాల్ట్ ఇచ్చారో ఈ 2 గ్రూప్స్ మధ్య ఎటువంటి డిఫరెన్సు లేదు. కాబట్టి ఆ స్టడీ ద్వారా తెలిసినది ఏంటంటే గనక అతి స్ట్రాంగ్గా ఉప్పును కంట్రోల్ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో దానివల్ల గుండె యొక్క పనితీరు మెరుగుపడటం అనేది లేదు. వాళ్ళకు మరణం ఎక్కువగా తక్కువగా సంభవించే అవకాశం కూడా లేదు. అంతేకాదు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే మనం ఉప్పు తక్కువ చేసి ఫుడ్ పెడతామో వాళ్ళు ఆహారం తీసుకునే శక్తి కూడా తగ్గి వాళ్ళల్లో మిగతా న్యూట్రియంట్స్ కూడా లేక వాళ్ళు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియెంట్ కూడా అవుతున్నారు. అందుకని ఎవరికైతే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నదో వాళ్ళకి విపరీతంగా ఉప్పుని మినహాయించడం కానీ ఉప్పుని బాగా లిమిట్ చేయటం వల్ల గుండెకి మంచిగా అద్భుతమైన బెనిఫిట్ వస్తుంది అనేది మనకి సైన్స్లో ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానివ్వండి మిగతా అసోసియేషన్స్ అన్నీ పూర్వం ఉన్న ఆ థాట్ ప్రాసెస్లోనే అట్లానే ఉండి స్టిల్ ఇప్పటికి కూడా ఉప్పును తగ్గించాలి అని మాత్రమే చెప్తున్నాయి. కానీ ఎప్పుడు ఉప్పును మంచిగా తినండి లేకపోతే ఉప్పును లిమిట్ చేయకండి అని చెప్పట్లేదు. కాబట్టి ఏదైతే వాళ్ళ రికమెండేషన్ ఉందో దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సు లేదు. మూడో పార్ట్, ఎవరికైతే మన భారతదేశం లాంటి మంచి ఉష్ణ దేశంలో ఉంటామో వాళ్ళకి విపరీతమైన సాల్ట్ యొక్క అవసరం ఉంటుంది. చాలాసార్లు ఈ హార్ట్ ఫెయిల్యూర్ రోగులు వాళ్ళకి డైటీషియన్ అడ్వైస్ కానివ్వండి వేరే కార్డియాలజిస్ట్ అడ్వైస్ కానివ్వండి వాటి ద్వారా ఉప్పును బాగా లిమిట్ చేస్తారు. ఎప్పుడైతే ఉప్పును బాగా లిమిట్ చేస్తారో వాళ్ళ బీపీ తగ్గుతుంది. ఎప్పుడైతే బీపీ వాళ్ళకి తగ్గుతుందో వాళ్ళకి గుండె యొక్క పంపింగ్ గుండె అవసరమైన మందులు తగ్గించేస్తారో ఆ మందులు తగ్గటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది తిరగబడుతుంది. దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒకవేళ ఉప్పు తీవ్రంగా తగ్గిస్తే బీపీ తగ్గి దానివల్ల ఈవెన్ గుండెకి కావాల్సిన మందులు కూడా వాళ్ళు తీసుకోగలిగే అవకాశం ఉండదు. కాబట్టి స్థూలంగా మనం కంక్లూడ్ చేయగలిగితే హార్ట్ ఫెయిల్యూర్ అనే జబ్బులో ఉప్పును విపరీతంగా తగ్గించినందువల్ల ఎటువంటి బెనిఫిట్ వస్తుంది అనేది ఇప్పటిదాకా సైన్స్ యొక్క పరిశోధనలో ఎప్పుడూ ప్రూవ్ కాలేదు. కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లాంటి సంస్థలు ఎటువంటి ఎవిడెన్సు లేకుండానే ఉప్పును తగ్గించాలి అనేది రికమెండేషన్ చేస్తున్నాయి. రెండోది, ఎప్పుడైతే ఉప్పు తగ్గించి ఒక మనిషి ఆహారం తింటాడో వాళ్ళు సరియైన ఆహారం తినలేక వాళ్ళకి పోషక పదార్థాలు లోపించి వాళ్ళు జనరల్గా వీక్ అవుతున్నారు. మూడవది ఏంటంటే భారతదేశం లాంటి ఉష్ణ దేశంలో ఎవరైతే ఉప్పు తగ్గిస్తారో ఆ ఉప్పు తగ్గించటం వల్ల వాళ్ళకి బీపీ తగ్గి ఆ బీపీ తగ్గిందని వారి డాక్టర్ గారు ఏదైతే గుండెకి పటుత్వం కలిగించే మందులు ఉంటాయో ఆ మందులు కూడా తగ్గించేయటం కానివ్వండి ఆపేయటం కానీ చేయటం వల్ల వాళ్ళు అన్నెసెసరీగా ఇంకా ప్రాబ్లమ్స్లోకి పెరిగి వెళ్తున్నారు.